అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, అవును ప్రభువా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని వాగ్దానం చేసి వాగ్దానాలు నెరవేరుస్తున్నటువంటి గొప్ప దేవుడు మీరు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మా జీవితాల్లో మా కుటుంబాల్లో చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారములన్నిటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మరొకసారి వేకువజామున మీ సన్నిధిని మేము వెతకడానికి మాకు అనుగ్రహించినటువంటి గొప్ప మనసు కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మీ సన్నిధి నిల్చు స్థలం దేవా ప్రభా, మరి తండ్రి నాయన, మీ తేజ మహిమ నిలిచేటువంటి స్థలాన్ని దేవా ప్రభా, మరి తండ్రి, మేము ప్రేమించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి మనసు కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మేము మీలో మీరు మాలో దేవా మరి తండ్రి నాయన సంతోషంగా నిలిచి సాగిపోవడానికి కృప చూపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి ప్రభా, 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. ఆయన మీ వాక్కులు గొప్పవి, మీ వాగ్దానాలు గొప్పవి. నాయన దేవా, కృప చూపించండి. దేవా, మేము ఎత్తిపట్టి చదువుతూ ఉండగా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, మరి తండ్రి, మేము ఇంకా ఎవరి పక్షంగా అయితే చదువుతున్నామో వాళ్ళందరి పక్షంగా, సంఘ పక్షంగా దేవా మరి తండ్రి, మీ వాక్కులు వాగ్దానాలు నెరవేర్చి మీ నామానికి మహిమ, మా అందరికీ క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా రీతిగా నాయన మరి మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఆయన విధులు గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం. పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆమోస్ చాప్టర్ 8 verses 11 and 12. రాబోయే దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాల సమయం కొరకు స్తోత్రాలు. మీ సన్నిధానంలో పట్టుదలతో, ఆసక్తితో, విధేయతతో మిమ్మల్ని ప్రేమించి మాతో ఏకీవిస్తున్న వ్యక్తులు, వారి కుటుంబాల కొరకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయం మా కొరకు దీవించుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం
ఆమోసు గ్రంథం నుండి మనం చదువుకున్నటువంటి వాక్యంలోనికి వెళ్తాను. ఒకటి ఆహార కొరత, రెండోది వాక్య కరువు. ఆహారం లేనందువల్ల వచ్చేటటువంటి కరువు. ఆమోసు గ్రంథంలో మనం చదివినటువంటి కరువు వాక్యము కొరకైనటువంటి కరువు, కొరత లేక కరువు. బైబిల్ గ్రంథంలో కరువును గురించి చాలా సంగతులు, చాలా సందర్భాలు వ్రాయబడి ఉన్నవి, కానీ కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. బేతెలుకు ఆయికి మధ్య గుడారం వేసుకున్నటువంటి అబ్రహాము ఇంకా గుడారాలను నివసిస్తూ దక్షిణ వైపు ప్రయాణం చేస్తూ తాను వెళ్ళేటటువంటి యాత్ర కాలంలో కరువు వచ్చింది. సో మన యాత్ర జీవితంలో దేవుని చిత్తంలో మనం ఉన్నప్పటికీ కొన్నివారు కరువు వస్తుంది. ఏదో టెంపరీగా ప్రాణాలు కాపాడుకోవటానికి, కరువులో నశించిపోకుండా ఉండటానికి వారు ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ ఐగుప్తులో సమస్య వచ్చింది, అది వేరు విషయం. వారు ఐగుప్తుకు వెళ్ళారు కరువును బట్టి. మనము ఆదికాండం 41వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఐగుప్తుకు కరువు వస్తుందని విగ్రహారాధికుడు అయినటువంటి ఐగుప్తు రాజుకు దేవుడు చూపించాడు. ఈజిప్ట్ లో నైల్ నది చాలా విశాలమైనటువంటి నది. గోదావరి నది రాజమండ్రి దగ్గర ఎంత చక్కగా విశాలంగా కనబడుతుందో, అలాగే నైలు నది చాలా విశాలమైనటువంటి నది. నైలు నదిని బట్టి ఆ ప్రాంతాలంతా చాలా సారవంతమైనటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి. నైల్ నది పైన క్రూయిజ్, హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు మీరు దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు. మరి ఐగుప్తులో కరువు ఎందుకు వచ్చింది, ఎందుకు రాబోతుంది, దేవుడు ఎందుకు రాజుకు చూపించాడు అని ఆలోచిస్తే, దేవుడు కొన్ని అలౌ చేస్తాడు. గాడ్ అలౌస్. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, గుర్తుంచుకుందాం మనం. ఎంత సమృద్ధి కలిగినటువంటి దేశంలో మా కరువు వస్తుందా? వస్తుంది. కొన్నిమార్లు మనం ఊహించినటువంటి పరిస్థితుల్లో నుండి మనం వెళ్ళవలసి వస్తే అప్పుడు మనకు ఆహారం యొక్క విలువ కూడా బాగా అర్థమవుతుంది. ఇంట్లో పిల్లలకు మనం చాలా అవి ఇవి తల్లి తయారు చేసి పెడితే అంత ఇష్టంగా తినరు. కొన్నిమార్లు వదిలివేస్తారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటారు. చాలా గంటల ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు మీరు IRTC క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తెప్పించుకుంటారు చూడండి. అప్పుడు ప్రతి ఐటమ్ చాలా జాగ్రత్తగా తింటారు. ఎందుకు? అది పరిమితంగానే ఇన్ని గ్రాములను వాళ్ళు సప్లై చేస్తారు. ఒకవేళ ఈ రోజుల్లో ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే స్టేషన్కి వచ్చి వాళ్ళు మీకు మీ కంపార్ట్మెంట్ దగ్గర డెలివరీ ఇచ్చి వెళ్ళేటటువంటి సిస్టమ్స్ కూడా ఈ రోజుల్లో డెవలప్ అయినాయి. అయితే ఆహార పదార్థాలు కొరత అనేది ఖచ్చితంగా వస్తుంది. గాడ్ అలౌస్. ఇక్కడ ఐగుప్తు దేశంలోనికి కరువు రాకముందే దేవుడు కరువు వస్తుంది, అసలు కరువు రాకముందు సమృద్ధి ఉంటుంది అని దేవుడు చూపించాడు. అది అద్భుతం. విశ్వాస జీవితంలో రెండు విషయాలు నేర్చుకోవాలి మనం. ఏది సమృద్ధి కాలం, ఏది కరువు కాలం. మరలా చెప్తున్నాను, మనం ఇప్పుడు ఉన్నటువంటి దినాలు సమృద్ధి దినాలా,
కరువు దినాల. అది మనము గ్రహించగలిగితే నీవు చాలా బెనిఫిట్ అవుతావు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి, కానీ ఇంకా ఎదిగి పెద్దవారైన తర్వాత అయ్యే ఖర్చుల కంటే ఈ ఖర్చులు కొంత తక్కువగా ఉంటాయి. పిల్లల స్కూల్స్ కొరకు, అడ్మిషన్స్ కొరకు చాలా ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో, కాదని చెప్పను. చిల్డ్రన్ కొరకు వ్యాక్సినేషన్ కొరకు కానివ్వండి, వారు కోరుకునేవన్నీ తెచ్చివ్వటానికి కానివ్వండి ఖర్చు అవుతుంది. కానీ కంపారిటివ్ గా ఇంకా వారు ఎదుగుతూ ఉండే కొలది వారి కొరకు అయ్యే ఖర్చులతో పోల్చుకుంటే బిడ్డలు చిన్నవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ వారి ఆదాయంలో నుండి ఎక్కువ పొదుపు చేయగలరు. అది సమృద్ధి కాలం. బిడ్డలు ఎదిగి ఎంత పెట్టినా తినేటటువంటి, ఎంత మీరు వారి కొరకు వాడినా ఇంకా నీళ్ళు కనిపించేటటువంటి, ఎంతైనా వారి కొరకు ఖర్చు పెట్టేటటువంటి కాలం వస్తుంది. అప్పుడు మనం ఎదుక్కుంటే మనము చాలినంతగా వారి కొరకు సేవ్ చేయలేదు అని అనిపిస్తుంది. సమృద్ధిగా మీరు విత్తితే సమృద్ధిగా కోస్తారు, కొంచెంగా మీరు విత్తితే కొంచెంగానే కోస్తారు. అది లోకంలో కనిపించేది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ సత్యం మనం గ్రహించాలి. ద ప్రిన్సిపల్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. మనం మేలు చేస్తే మనకు మేలు కలుగుతుంది. గుర్తుంచుకుందాం. ఇక్కడ ఐగుప్తు దేశాన్ని గురించి ఫరోకు కల వచ్చింది. ఫరోకి ఎందుకు కల వచ్చింది? ఫరోకు కల వచ్చి ఫరో డిస్టర్బ్ కావాలి, జోసెఫ్ చెరలో నుండి బయటకు రావాలి, కల భావాన్ని తాను వివరించాలి. జోసెఫ్ ఈజిప్ట్ లో ఒక గొప్ప ప్లేస్ లో కింగ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఈయన అపాయింట్ చేయాలి. వాగ్దాన భూమి నుండి యాకోబు తన జనాంగం అంతటితో కదలి ఈజిప్టుకు రావాలి. వారు ఐగుప్తులో నివసించాలి. దేవుడు అబ్రహాముతో ముందే చెప్పాడు, తమది కాని దేశంలో ఈ సంతానం వారు ఇన్ని సంవత్సరాలు నివసిస్తారు, మళ్ళా నేను ఇక్కడికి ఈ దేశాన్ని తీసుకుని వస్తాను. గాడ్ హ్యాస్ గాట్ ఎ వండర్ఫుల్ ప్లాన్. చూచారా? దేవుడు ముందు 7 సంవత్సరాలు సమృద్ధి ఇచ్చి ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయని రాజు అయినటువంటి ఫరోకు చూపించాడు. అది తనకు అర్థం కాలేదు, కొంత డిస్టర్బ్ అయ్యాడు. అక్కడ ఐగుప్తు యొక్క శకునగాండ్రు వారెవరు మరి సరైనటువంటి భావాన్ని వారు చెప్పలేకపోయారు. కనుక విద్వాంసులు ఆదికాండం 41:8 తెల్లవారినప్పుడు అతని మనస్సు అంటే రాజైన ఫరో మనస్సు కలవరపడింది కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను, గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడూ లేకపోయాను. కారణం ఏమి? గత సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత సమృద్ధి ఆ తర్వాత కరువు వచ్చినటువంటి ట్రాక్ రికార్డు ఈజిప్టుకు లేదు. ఊహించాలన్నా కూడా వారి జ్ఞానానికి అందదు. ఏదో ఎస్టిమేషన్ వేసి చెప్పాలి అంటే వారు దైవ జ్ఞానం కలిగినటువంటి వారు కాదు. దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే 41:30 ఫరో ఈ మాట అన్నాడు. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైందని కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనండి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నిజంగా మనల్ని చూచినటువంటి వారు నిన్ను చూచినప్పుడు ఈ బిడ్డ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన బిడ్డ, మీరు మనకంటే చాలా తేటగా చూడగలరు, చాలా చక్కగా సలహా ఇవ్వగలరు. వారి యొక్క ఆలోచనలు
మిగిలినటువంటి వారి ఆలోచన కంటే మంచివి గాను శ్రేష్టమైనవి గాను అవి క్షేమకరమైనవి గాను ఉంటాయి అని చెప్పేసేసి నిన్ను గురించి ఇతరులు అలా సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారా? ఈజిప్టుకు కరువు రాబోతూ ఉంది. చక్కని సలహా చెప్పాడు. ఈ కరువులో నుండి రాబోయేటటువంటి నీవు చెప్తూ ఉన్నటువంటి కరువు వస్తే జోసెఫ్ ఏమి చేయాలి అని ఫరో అడుగక మునిపే 33వ వచనంలో ఇలాగ రాయబడింది. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటిను 5వ భాగము తీసుకొనవలెను. 35వ వచనం. రాబోయు ఈ మంచి సంవత్సరంలో దొరకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. ఫుడ్ కార్పొరేషన్ యొక్క గోడౌన్స్ మీరు చూసిన, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ గోడౌన్ చూసినా మీకు ఎవరు జ్ఞాపకం రావాలి అంటే జోసెఫ్ జ్ఞాపకం రావాలి. ఈ కాన్సెప్ట్ గవర్నమెంటే ఆహార పదార్థాలు సమీకరించి చక్కగా పాడవకుండా నిల్వ ఉంచేటటువంటి ఒక మంచి పద్ధతి. జోసెఫ్ దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఫరోకు సలహా ఇచ్చాడు. ఈ క్రైసిస్ నుంచి రాబోయే మీరు చెప్పేటటువంటి క్రైసిస్ నుండి మేము తప్పించుకోవాలంటే ఏం చేయాలని ఫరో అడుగక మునిపే ఆ రాజ్యానికి ఏం సంభవించబోతుందో, ఆ సంభవించేటటువంటి సమస్యల్లో నుండి వారు ఎలాగో బయటకు రాగలరో దేవుని ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడుగా జోసెఫ్ ఐగుప్తు రాజు అయినటువంటి ఫారోతో తాను చెప్పాడు కరువును గుర్చి. అందుకే అతనినే నియమించారు. ఈ రోజుల్లో ఐగుప్తు, జోసెఫ్, ఫరో, పంట పండే సంవత్సరాలు, కరువు సంవత్సరాలు, అదంతా పాత నిబంధన ఆదికాండం చరిత్ర అనుకుంటూ ఉన్నాం మనం. నిజమే. కానీ నీ జీవితంలో సమృద్ధి సంవత్సరాలు, కరువు సంవత్సరాలు ఉంటాయని నీవు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ సమృద్ధి సంవత్సరాలు మీకు అర్థం కాకపోతే ఆ సమృద్ధి సంవత్సరాలు గడిచిపోయి కరువు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగిపోయి బిడ్డల యొక్క నీడ్స్ ఎక్కువై కుటుంబం యొక్క అక్కర్లు ఎక్కువైనప్పుడు ఏ దిక్కు చూచినా అయ్యో నేను ఎక్కడ పొరపాటు చేశానంటే సమృద్ధి కాలంలో, సమృద్ధిగా పంట పండిన కాలంలో నువ్వు ధాన్యాన్ని నిల్వ చేయలేదు. మీలో కొందరు అనుకోవచ్చు ఈ రోజుల్లో ఎంత వచ్చినా సరిపోవటం లేదండి. నిజమే. కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, కుటుంబ సలహాదారులు, ఆర్థిక సలహాదారులు ఏం చెప్తారంటే ఏ కప్పులైనా సరే వారి ఆదాయంలో 20% అంటే 5వ వంతు. ఇక్కడ జోసెఫ్ చెప్పింది అదే, 5వ భాగం తీసుకునే వాళ్ళు 1/5 అంటే 20%. అది జోసెఫ్ చెప్పినటువంటి చక్కని ప్రిన్సిపులే చెప్పాలంటే. 20% ఖచ్చితంగా పొదుపు చేయాలి. మీరు అనొచ్చు మేము దేవుని భాగం ఇచ్చి మళ్ళా పొదుపు చేసి మాకు ఎలా సరిపోతుందండి? నేర్చుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి హ్యాబిట్. నేను మీకు ఒక చక్కని సలహా పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో చెప్పినటువంటి మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పత్రిక వ్రాసే కాలం నాటికి పౌలు గారు రోమ్ నగరంలో ఉన్నాడు. తన చివరి సంవత్సరాల్లో ఉన్నాడు. చెరసాల్లో నుండి వ్రాసినటువంటి పత్రికల్లో ఫిలిప్పీ పత్రిక ఒకటి. సంఖ్యలలో నుండి శ్రావ్యమైన సంగీతం వచ్చింది అని ఫిలిప్పీ పత్రికను గురించి మనం చెప్పొచ్చు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుకుని ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. తాను ఏమంటాడంటే 4వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రిక 11వ వచనం, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును,
సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ అభ్యాసం మనం నేర్చుకోవాలి, మన కుటుంబీకులకు మనం నేర్పించాలి. అన్ని టేబుల్ పైన సమృద్ధిగా పెట్టి, ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ పెట్టి మరి భుజించినప్పుడు ముఖాలు ఎంత వెలిగిపోతాయో, చాలా తక్కువ పదార్థాలు టేబుల్ పైన ఉన్నప్పుడు సహా సంతోషంగా తినగలిగేటట్లుగా మనం అభ్యాసం చేయాలి కుటుంబీకులు. ఎందుకంటే సమృద్ధి కాలాలు ఉంటాయి, లేని కాలాలు ఉంటాయి. కొన్ని మార్లు నీ చేతిలో డబ్బు ఉండొచ్చు, కానీ నువ్వు అనుకున్నటువంటి ఆహార పదార్థం దొరక్కపోవచ్చు. గుర్తుంచుకో. కొన్ని మార్లు డబ్బు అన్నిటినీ కొనగలదు అనేటటువంటి భ్రమలో నుంచి మనం బయటకు రావాల్సి వస్తుంది. జాగ్రత్త సుమ. ఇక్కడ పౌలు భక్తుల యొక్క అనుభవం, నేను సమృద్ధిలో ఉండటం నేర్చుకున్నాను, దీన స్థితిలో ఉండటం నేర్చుకున్నాను. దైవజనులు యేసుదాస్ గారు 1982-83 నేను గూడూరులో ఉన్న కాలంలో వారి సందేశాల్లో చెప్పేవారు. కొన్నిమార్లు పేద కుటుంబాలు ఉంటాయి, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండేవారు ఉంటారు. ఒకవేళ ఆ దినానికి ఏమీ లేదు అని అనుకోండి, ఇప్పుడు అందరూ ప్రభుత్వమే పని పథకం, ఆహారం పని పథకాలు, వర్క్ చేసే పద్ధతులు పెట్టి చాలా ప్రజలకు క్షేమం కలిగేటటువంటి పథకాలు ఇటీవల కాలంలో వచ్చినవి. కానీ అనేక సంవత్సరాల క్రితం కొన్ని మార్లు పని చేయాలంటే పని దొరికేటటువంటి పరిస్థితులు లేని కాలం కూడా ఉండేది కొందరికి. నీళ్ళే ఉన్నాయి, దైవజనులు చెప్పేవాళ్ళు. ఇంట్లో నీళ్ళే ఉన్నాయి, ఆ పూట ఆహారం ఏమీ లేదు. విశ్వాసి చేయవలసిన పని ఆయన చెప్పేవారు, ఆ నీళ్ళే తీసుకుని గ్లాసులోకి, దేవా ఈ నీటిలో ఆహారం ఉంటే ఆహార పదార్థంలో ఏ పోషక విలువలు ఉంటాయో అలాగూ ఈ నీటిని దీవించు. ఇశ్రాయేలీయుల కొరకు గుప్పెడు మన్న, పట్టెడు అన్నం అన్నమాట. గుప్పెడు మన్న, ఏపాలో 10% ఆ మన్న చాలా క్వాంటిటీ ఏం కాదు, లిమిటెడ్ క్వాంటిటీ అది. ఆ మన్నా తినేవారు, వారికి అవసరమైనవన్నీ మన్నాలో జోడించాడు. తెల్లగా కొత్తిమీర గింజలాగా ఆ మన్నా ఉండేది. అది వారికి తృప్తిని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. మీ దగ్గర నీళ్ళే ఉన్నాయి, నీళ్లు తీసుకో గ్లాసులో. దేవా ఈ నీటిలో నువ్వు పోషక పదార్థాలన్నీ ఉంచగలవు, నా దేహానికి ఆరోగ్యం ఇవ్వగలవు అని దేవుని స్తుతించి మంచి నీరు తాగు అని చెప్పేవారు దైవజనులు యేసుదాస్ గారు. ఏ స్థితిలోనైనా ఉండటం నేర్చుకోవాలి. అటువంటి వ్యక్తి జీవితంలో ఏ పరిస్థితిలోనైనా సరే విశ్వాసంలో దృఢంగా నిలవబడగలడు. గుర్తుంచుకుందాం. కర్మకార్యంలో మరి విశేషంగా దిగులు పడకుండా, చింతపడకుండా, అది లేదు ఇది లేదు, ఒకప్పుడు ఎంతో తిన్నానే అని చెప్పేసేసి తాను విచారపడకుండా ధైర్యంగా, సంతోషంగా దేవుడు ఏది అనుగ్రహిస్తే అది దేవుని స్తుతిస్తూ తాను భుజించగలడు. మీ జీవితంలో కర్మ సంవత్సరాలను, వాటికి ముందు వచ్చే సమృద్ధి సంవత్సరాలు, అది కూడా దేవుని కృప. కర్మ సంవత్సరాలు రాకముందు సమృద్ధి సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి. పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఏ ఫేజెస్ లో దేవుడు ఎలాగూ నీవు నడిపిస్తూ వచ్చాడో, నీ కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చాడో గుర్తు చేసుకుంటే, అవును కదా, దేవుడు ఎంత కృపగలవాడు, సమృద్ధి ఇచ్చాడు నాకు, ఆ సమృద్ధి విలువ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కరువు వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా. చాలా ఆలస్యంగా కొందరికి జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. దేవుని గ్రంథం మనం చదివితే అనేక విషయాల్లో మనకు చాలా హెచ్చరిక పొందుతాం. ప్రియమైనటువంటి వారలారా,
బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేక విషయాలు మీ మైండ్ని ఎంత చాలా చక్కగా ట్రైనప్ చేస్తాయో. నేను ఒక వార్త మీడియాలో చదువుతూ ఉన్నా. ప్రపంచంలో మిలియనర్స్ అయినటువంటి వాళ్ళందరూ వారానికి ఒక్క పుస్తకమైనా సరే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మీద వారు తమ మనస్సును బలపరుచుకోవటానికి వారు చదువుతూ ఉంటారు అనేటటువంటి వార్త నేను చదివాను. నేను అనుకున్నాను, పాపం వాళ్ళు వారానికి ఒక పుస్తకం చదువుతారు, మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాం, ప్రతిరోజు దేవుని గ్రంథం చదువుతాం. అంతేకాదు నిజమైనటువంటి వ్యక్తుల జీవితాలు, దేవుడు నడిపించినటువంటి వారి జీవితాలు, దేవుడు వారిని ఎలాగూ బలపరిచాడు ప్రతిరోజు మనం మైండ్ ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం దేవుని వాక్యం చేత. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. కనుక వాళ్ళకంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే మనకే ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే విశ్వాసంతో అడుగులు వేసి మనము ముందుకు సాగటం నేర్చుకోవాలి. కీర్తన గ్రంథం 33లో కీర్తనకారుడు చెప్పేటటువంటి ఒక మాట, 33వ కీర్తన 18వ వచనం 19వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరములో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కరములో వారిని సజీవులుగా కాపాడుటకు, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు. ఈ రెండు మనకు చాలా అవసరం అండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు ఖచ్చితంగా తక్కువ ఆహారం భుజించవలసి వచ్చినా మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ముఖ్యంగా కిచెన్ మేనేజ్మెంట్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ నేర్చుకోవాలి. జ్ఞాపకం పెట్టుకుందాం. మనకున్నటువంటి రిసోర్సెస్, మనకున్నటువంటి కొంచెం డబ్బైనా సరే దాన్ని ఎలాగూ జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టుకోవాలో నేర్చుకోవాలి. ప్రతి దానిపైన అధికారం దేవునిది అని ఒప్పుకొని, దేవుడు మనకిచ్చినటువంటి జీతం, దేవుడు మనకిచ్చినటువంటి ఆదాయం, దాన్ని చాలా చక్కగా దేవుని చిత్తానుసారంగా మనం వాడటం మొదలు పెడితే దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన మనం చూడగలం. కరువులో కూడా దేవుడు మనల్ని కాపాడగలడు, దేవుడు మనల్ని పోషిస్తాడు. గుర్తుంచుకున్నాం. దేవుని బిడ్డలకు రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో న్యాయాధిపతులు వెళ్ళిన దినముల్లో కరువు కలిగిందని వ్రాయబడి ఉంది. అయితే కరువులో వారు తమ ప్రాణాన్ని కాపాడుకోవటానికి మోయాబుకు వెళ్ళారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు వెళ్ళిన దినముల యందు దేశంలో కరువు కలుగ్గా యూదా బేత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ప్రాణాలను కాపాడుకోవటానికి మోయాబుకు వెళ్ళారు. దేవుని ఏర్పాటు స్థలం నుండి, దేవుని సన్నిధి నుండి లేక సహవాసం నుండి వెళ్ళారు, నష్టపోయారు. నయోమి ఒకటి తిరిగి వచ్చింది. విచారకరం కదా. అయితే తాను రూతుతో వచ్చింది. అది రూతు గ్రంథ చరిత్ర. మోయాబీయురాలైన రూతు దేవుని జనాంగంలో చేరింది. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి వచ్చింది. అది కృప. కొన్నిమార్లు మనం మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి లోకస్తుల్లాగా ఏదో ఆలోచించవచ్చు, దానివల్ల ప్రయోజనం కలుగకపోవచ్చు. సుమా, దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చే వ్యక్తిగా ఈ దినాల్లో నీవు చాలా చురుగ్గా ఉండాలి. చాలా అలర్ట్ గా ఉండి, దేవా నేను ఈ దినాల్లో నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగినటువంటి వారిని ఎలాగూ కాపాడుకోవాలి అని చాలా అలర్ట్ గా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథంలో 21వ అధ్యాయం
దావీదు కాలంలో కరువు కలిగింది. 2 సమూయేలు 21 మొదటి వచనం, దావీదు కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. ఎప్పుడైనా సరే ఒక సమస్య వస్తే కొంతమంది స్నేహితుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది మారు మనసు లేని బంధువుల దగ్గరికి వెళుతూ ఉంటారు. కొన్నిమార్లు దేవుని బిడ్డలమైంది కూడా దేవుని వాక్యం దగ్గరకు లేకుంటే ప్రార్థనలోనికి గదిలోనికి వెళ్ళి దేవుని చిత్తం కొరకు పెనుగులాడి తెలుసుకోకుండా కొన్నిసార్లు లోకస్తులు ఏదో చెప్పారు, లోకస్తులు చెప్పేవన్నీ మంచివి కావని నేను అన్నండి. లోకస్తులు వారి జ్ఞానాన్ని బట్టి, వారి అనుభవాన్ని బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వారు చెప్తారు. అది దేవుని చిత్తానికి సరిపోతే చేయాలి, దేవుని చిత్తానికి సరిపోకపోతే తీసి పక్కన పెట్టాలి. వారిచ్చిన సలహా ఎంత మంచిగా కనిపించినా గుర్తు పెట్టుకుందాం. కొన్నిమార్లు ఇటువంటి విషయాల్లో మనం పొరపాటు చేయకూడదు. దావీదు కాలంలో 3 సంవత్సరాలు వరుసగా, మొదటి సంవత్సరం ఏదో కరువు వచ్చిందిలే, కరువులు అనేవి కూడా వస్తూ ఉంటాయి కదా అనుకుని ఉంటాడు. 2వ సంవత్సరం మరలా కరువు వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా కరువు వస్తుందంటే పంటలు పండలేదు, వర్షాలు లేవు. అసలు వాగ్దాన దేశంలో వర్షాలు చాలా తక్కువ ఉంటాయి, స్కాంటీ రెయిన్. ప్రతి నీటి బొట్టుని వారు భద్రం చేసుకుంటారు. ఇజ్రాయెల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 3వ సంవత్సరం కూడా కరువు కలిగింది, విడవకుండా 3 సంవత్సరాలు. అప్పుడు దావీదు, దేవా ఎందుకు ఎందుకు ఎందుకు? ఎవరు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా దేవుని సన్నిధిలో ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలరో వారు చాలా మేలు పొందుతారు. గుర్తుంచుకుందాం. మనం గత కాలం నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మన జీవితంలో మనం చేసే మిస్టేక్స్ నుండి మరలా అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దానికి కారణం దేవుడు చూపించాడు. ఆ కారణాన్ని బట్టి దావీదు ఏం చేయాలో దాన్ని చేసిన తరువాత 2 సమూయేలు 21:14 రాజు ఇలాగు చేసిన తరువాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే దేవుడు నెరవేర్చాలంటే కూడా మనము చేయవలసిన ఒక పని ఉంటుంది. ప్రార్థన చేస్తే దేవుడు అన్ని క్షమించి చేసేయడండి, చేసేయడు. నువ్వు ఒప్పుకోవాల్సింది, నువ్వు చేయవలసింది ఏదో ఉంటుంది. అక్కడ నువ్వు చేయవలసింది చేయకుండా అన్ని దేవుడే క్షమించేయాలండి. అక్కడ గిబియోనీయులు వారికి కలిగినటువంటి పరిస్థితి, ఇశ్రాయేలీయులు నిబంధన చేసుకున్నటువంటి జనాంగానికి కీడు కలిగింది. అది సౌలు కాలంలో జరిగింది. అది రెక్టిఫై చేయవలసి వచ్చింది. గిబియోనీయుల్ని పిలిచి మేము మీకు ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళు తమ డిమాండ్ ఉంచారు. దావీదు ఆ ప్రకారం చేయించాడు. ఆ తర్వాత 2 సమూయేలు 21:14 రాజు ఇలాగూ చేసిన తరువాత, దేవుని నామంలో ఒక ప్రమాణం చేసిన తర్వాత దాన్ని నిలవబెట్టుకోవాలి. ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చాలి. గమనించండి, దావీదు కాలంలో విడవకుండా 3 సంవత్సరాలు కరువు కలిగినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో, దేవా ఎందువలన అంటే దేవుడు గతాన్ని జ్ఞాపకం చేశాడు. అది సరి చేసుకో, నేను చేయలేదు కదా మిస్టేక్, నాకంటే ముందు వాళ్ళు కదా చేశారు, కరెక్టే. ఇప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటేనే కరువు పోతుంది, దేశం మీదికి దిగి వస్తుంది, వర్షం వస్తుంది, పంటలు పండుతాయి. గమనించారా? మనం మన జీవితంలో కరువును గూర్చి మనకు సరైనటువంటి గ్రహింపు అవసరం. సమృద్ధి కాలం ఏదో కరువు కాలం ఏదో కూడా మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో చదువుకున్నటువంటి వచనాల్లో ఇది ఆహార కరువు కాదు కానీ దేవుని వాక్య కొరత ఉంటుంది అని చెప్పేసేసి మరి ఆమోసు గ్రంథంలో మనం
చదువుకుంటూ ఉన్నాం. 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనంలో యెహోవా యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదు, కానీ అది వారికి దొరకదు. ఎందువల్లండి? ఈ రోజుల్లో ఎంత సమృద్ధి ఉన్నది, వాక్యం ఎంత సమృద్ధి ఉన్నది. 24 గంటలు వర్క్ చేసేటటువంటి ఛానల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎందరో సేవకులు. ఇండియా దేశం దీవించబడింది ఒక విధంగా, తెలుగు రాష్ట్రాలు ఆశీర్వదించబడి దేవుని వాక్య సమృద్ధి ఉన్నది, మత స్వేచ్ఛ ఉన్నది. దేవునికి మనం ఎంతో స్తుతి చెల్లించాలి. ఒక కాలం రావచ్చు దేవుని వాక్యం చెప్పేటటువంటి వారు వెదికినా నీకు కనబడరు, ఎప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత. చైనా దేశంలో కమ్యూనిజం రైస్ కాక మునుపు చాలా మంది మిషన్లు చైనా దేశంలో పనిచేసేవారు. మీరు చైనా ఇంగ్లాండ్ మిషన్, హడ్సన్ టైలర్ గారు స్థాపించినటువంటి ఆ మిషన్ యొక్క చరిత్ర, ఆ వృత్తాంతాలు చదివితే చైనాలో గత శతాబ్దంలో కమ్యూనిజం రైస్ కాకముందు ఎంత సేవ జరిగిందో, కమ్యూనిజం రైజ్ అవుతూ ఉండగా ఎంతమంది సేవకులు చైనాని విడిచిపెట్టి కుటుంబాలతో రావాల్సి వచ్చారు, అనేకులు చంపబడటం, అవన్నీ చదువుతూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక సమయం వస్తుంది రాకడలో ఎత్తబడకపోతే అప్పుడు వాక్యం కావాలంటే దొరకదు. అప్పుడు వాక్య కరువే కాదు, ఆత్మ కరువు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనం నడిపిస్తున్నాడు. సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఇక సంఘాన్ని సిద్ధపరిచి తీసుకుని వెళ్ళిన తర్వాత భూమి మీద ఉండేటటువంటి వారికి ఏదో కొంచెం కృప మిగులుతుంది, కానీ సమృద్ధి ఆత్మ ఉండదు. జ్ఞాపకం పెట్టుకుందాం. అందుకే రెండో రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ వైరసెస్, పెస్టిలెన్సెస్, ఇవన్నీ మనకేం జ్ఞాపకం చేస్తూ ఉన్నామంటే రాకడ సమీపంగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మన చుట్టూ జరిగిన పరిస్థితులను బట్టి రాకడ అతి సమీపంగా ఉన్నది, మనం అనుకున్న దానికంటే అతి సమీపంగా ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిస్తూ విశ్వాస యాత్రలో మనము కుటుంబాలుగా సాగిపోవటం చాలా అవసరం. మనిషి గ్రహాల్లో ఇల్లు కట్టుకుంటానని అనుకోవచ్చు, దేవుడు పడద్రోస్తాడు సుమా. మనిషే, మన మట్టి మనుషులు. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవునికి భయపడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని ప్రేమించాలి. ఆయన మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. సువార్తను అంగీకరించాలి, మారు మనసు పొందాలి, భక్తిని కట్టుకోవాలి. ఉదయకాలం ఆమోసు గ్రంథం చెప్పేటటువంటి కరువు దేవుని వాక్యం ఉండదు. అది ర్యాప్చర్ తరువాత, సంఘం ఎత్తబడిన తరువాత. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు ఇప్పుడు సమృద్ధి కాలం ఇచ్చాడు. సమృద్ధి కాలంలో వాక్యాన్ని కూర్చుకుని రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభు మనల్ని బలపరిచి తన రాకడ కొరకు, రాజ్యం కొరకు ఆయన ఆయత్తపరచును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మహోన్నతుడా, సజీవుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో చురుకుగా మీ సన్నిధానంలో ఏకీవించిన బిడ్డల కొరకు స్తోత్రాలు. లైవ్ చాట్ లోనికి ఎవరు వచ్చారో వారి కొరకు వందనాలు. లైవ్ చాట్ లోకి రాకుండా ఎవరైతే వ్యూ చేస్తూ ఉన్నారో ఆ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ దినం ఇతర సమయాల్లో తండ్రి ఈ ఛానల్ వీక్షించేటటువంటి బిడ్డలు, కుటుంబాల కొరకు స్తోత్రాలు. వారందరినీ దీవించండి. ఈ సమయంలో లైవ్ చాట్ లోకి రాకుండా
హైదరాబాద్ నుండేను, సుళ్ళూరుపేట పలు ప్రాంతాలు పలు భాగాల నుండేను తండ్రి ఇతర రీతులుగా వారు టీవీ కనెక్ట్ చేసుకుని ఎవరైతే వాక్యం వింటున్నారో ఆ కుటుంబాల కొరకు స్తోత్రాలు. దేవా, మీ బిడ్డలు సంఘానికి చెందిన వారు ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని దయతో మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మా పక్షంగా గొప్ప కార్యములు చేసి బలపరచమని బలిష్టమైన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ స్తుతిస్తూ మీ చేస్తున్న బిడ్డలు వారి కుటుంబాలను దీవించమని, షారూన్ సంఘములకు బ్రాంచెస్ కు క్షేమాన్ని కలిగించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘములకు తోడై ఉండును గాక. ఆమేన్.